తాతయ్య, మీరు ఎందుకట్టా కంగారు పడతారు? మీ పేరు చెప్తే చాలు. ఈ తూగోపాగోలని కాదు, మొత్తం రాష్ట్రంలోనే ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మనకి లాయర్లు కదవేంటి తాతయ్య? కోర్టుకెళ్ళేసరికి మంచి లాయర్ దొరకలేదనుకో, నేనే లా కొట్టేసుకుని వాదించేస్తాను. హాయ్. శివరామరాజు గారి మనవరాల సీతమ్మ బొబ్బర్లంకలో బ్యాందీ బంద్ చేసి నాగాలంకలోకి వచ్చి తాగిలే నా టోరీ మారుస్తావా? నాకు అవకాశం రాకపోదు, అప్పుడు మారుస్తా నీ టోరీ. సీతమ్మ మనం ఉన్న పాత్రంకి వెళ్ళొచ్చావా? అక్కడి నుంచే వస్తున్నా అన్నా. అమృత ఫోటోలు తీసుకురమ్మన్నాను, తెచ్చావా? ఫోటోలు లేవన్నా. అదేంట్రా, మన రూమ్ లో అమృత ఫోటోలు చాలా ఉండాలిగా. మనం రూమ్ ఖాళీ చేయకముందే ఇక్కడికి వచ్చాం. మన లగేజ్ ఆ తర్వాత తీసుకుందాం అనుకున్నాం. ఈ లోపు ఇంటి ఓనర్ ఇంకొకరికి రెంట్కిచ్చాడు. మన సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి. అమృత వదిన ఫోటోలున్న బ్యాగ్ ఎక్కడ మిస్ అయిందో కనిపించలేదన్నా. సర్లే అన్నయ్య, అమృత ఫోటో ఎక్కడ చోట దొరుకుతుందిలే. భానుమతి, శంకరం, ఇద్దరు లేవండి, ఇంట్లోకి రండి. ముందు నేను చెప్పేది వినండి. మీరిద్దరూ రండి. లేవండి, రండి. రా. మేము రాము. రమ్మంటున్నారు కదా, రండి. లేవండి. రా శంకరం, రండి. రండి. రా భానుమతి.
తీసుకొస్తున్నారు? ఎవరో ఇంట్లోకి తీసుకొస్తే మేమెందుకు వస్తాం? ఆల్రెడీ ఇంట్లోకి వచ్చారు కదరా, ఇంకా ఈ వెధవ బిల్డప్లు ఎందుకు? నానా, మేం మీ కంటికి మరీ అంత లోకుగా కనిపిస్తున్నావా? మామయ్య గారు, ఈ రోజు పెద్ద కోడలు రాగానే చిన్న కోడలు అంత చీప్ అయిపోయిందా? 15 సంవత్సరాల పాటు ఈ చిన్న కోడలు చేసిన సేవలు మర్చిపోయారా? హా, నీ సేవలకు తరించే ఇదిగో ఇలా ఉన్నానమ్మా చిన్న కోడలా. తాతయ్య మీరు ఆగండి. అమ్మా ఇప్పుడేంటి? నువ్వుండమంటేనే ఈ ఇంట్లో ఉంటాంరా, లేకపోతే వెళ్ళిపోతాం. నేనే చెప్తున్నాను, మీరు ఇంట్లోకి రావద్దు, వెళ్ళిపోండి. బాబు చైతన్య, అమ్మా నాన్నలతో అలా మాట్లాడకూడదు. పెద్దమ్మా, తోడుకోడలు కదా అని సింపతి చూపిస్తున్నావేమో. మా అమ్మ నాన్నల సంగతి నీకంటే నాకే బాగా తెలుసు. చైతన్య, ఇంకొకసారి ఆలోచించరా. అన్నయ్య నీకే తెలీదు, నువ్వు ఊరుకో. చూసావా బాను, మన మీద ఎంత సానుభూతిగా మాట్లాడుకుంటున్నారో. మనకిది అవసరమా? రా బయటికి వెళ్దాం. శంకరం, ఒక్క నిమిషం ఆగు. చైతన్య, ఈ పెద్దమ్మ మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా మీ అమ్మా నాన్నల్ని ఇంట్లోకి పిలువు. అమ్మా నిర్మల, నువ్వు చాలా పెద్ద సాహసం చేస్తున్నావు. దుష్టులకు దూరంగా ఉండాలని సామెత. ఇదిగో ఇలాంటి వాళ్ళని చూసే సామెతలు పుట్టుంటాయి. వీళ్ళు ఇంట్లోకి వస్తే నీకు కష్టాలు తప్పవు. నా మాట విని చైతన్య చెప్పినట్టు విను. ఏంటి మావయ్య, పెద్దవాళ్ళు మీరు కూడా అలా మాట్లాడతారేంటి? రోడ్డు మీద దిక్కులేని వాళ్ళలా పడుకుని ఉంటే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? ఇప్పటికే వికాస్కి ఉరిశిక్ష పడి అందరి దృష్టిలో చులకనయ్యాం. దీనికి కారణం ఎవరో ఏంటో చుట్టుపక్కల అందరికీ తెలుసత్తయ్యా. రోడ్డు మీద పడుకున్నారని తెలిస్తే వాళ్ళకిదే కరెక్ట్ అని మన కాలనీలో అందరూ అనుకుంటారు గాని అయ్యో పాపమని ఎవ్వరు సానుభూతి చూపించరు. ఈ రోజు అలా అనుకున్న వాళ్లే రెండో రోజు ఏమంటారో తెలుసా? అయ్యో పాపం, వాళ్ళు ఎంత తప్పు చేస్తే మాత్రం తల్లిదండ్రుల్ని అలా రోడ్డు మీద వదిలేస్తారా అంటారు. లోకుల గురించి వదిలేయండి. అత్తయ్య, నాకైతే వాళ్ళని ఇంట్లోకి రానివ్వడం అస్సలు ఇష్టం లేదు. కడుపులో ఉన్న మనవణ్ణి కూడా చంపాలనుకున్న రాక్షసులు వీళ్ళు. వీళ్ళ మీద జాలెందుకు చూపించాలి? అవును పెద్దమ్మా, అన్నయ్య కదా అని చూడ్డానికి వికాస్ దగ్గరికి వెళ్ళానా, వాళ్ళు ఏమాత్రం రియలైజేషన్ లేదు. మరి వీళ్ళలో ఏమైనా మార్పుందా? పెద్దమ్మా, కొడుకుని ప్రేమతో నా కోసం వచ్చారనుకుంటున్నారా? కాదు, యుఎస్ నుంచి డబ్బు సంపాదించుకొని వచ్చాను కదా, డబ్బు మీద ప్రేమతో వచ్చారు అంతే. నాకెప్పుడు డెలివరీ అవుతుందో వీళ్ళకి బాగా తెలుసు. మనవడో మనవరాలో పుట్టుంటారు, కనీసం చూసొద్దామన్న ప్రేమ కూడా లేని కసాయి వాళ్ళత్తయ్య వీళ్ళు. అవును పెద్దమ్మా, ఉదయం చెప్పింది నిజం. వీళ్ళ మీద అస్సలు జాలి చూపించద్దు. అది కాదు బాబు, వాళ్ళు చేసిన దుర్మార్గాల్ని నేను సమర్థించడం లేదు. కాకపోతే రోడ్డు మీద మొండిగా అలా ఎన్ని రోజులనుంటారు? కడుపు మాడితే వెళ్ళి అడుక్కు తింటారు, మనకెందుకు? మామయ్య గారు, మీరెన్నైనా చెప్పండి, తను ఈ ఇంటి కోడలు. గుణం మంచిది కాకపోవచ్చు, ప్రవర్తన చెడ్డది కావచ్చు, కానీ చైతన్యకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. మీరిప్పుడు వీళ్ళిద్దరిని ఇంట్లోకి రానిస్తేనే నేను ఇంట్లో ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. చైతన్య, వాళ్ళని రమ్మని పిలుస్తావా లేదా? పెద్దమ్మా, పెద్దమ్మగానే చెప్తున్నాను, అమ్మా నాన్నల్ని ఇంట్లోకి రానిస్తావా లేదా? తాతయ్య, పెద్దమ్మకు నువ్వైనా చెప్పు తాతయ్య. సరే, ఒక్క కండిషన్ మీద వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటానికి ఒప్పుకుంటాం. భార్యాభర్తలిద్దరూ ఈ ఇంట్లో పని మనుషులుగా ఉండాలి. భానుమతి ఇంటి పని వంట పని చేయాలి.
శంకర్రావు, తోట పని బయట పని చేయాలి. అవును, తాతయ్య చెప్పినట్టుగా అన్ని పనులు చేస్తూ పన్నులలాగా అవుట్ హౌస్ లో ఉండండి, లేకపోతే బయటికి పోండి. నాన్న చైతన్య, దట్స్ ఆల్. పాండు, ఏమండి, మొత్తానికి అవుట్ హౌస్ లో తిష్ట వేశాం. నెక్స్ట్ స్టెప్ ఇంట్లో తిష్ట వేయడమే. ఆ తరువాత రేణుకని విక్రమ్ని అడ్డు పెట్టుకుని ఆ అన్నదమ్ముల్ని విడదీయాలి. రేపటి నుంచి పైకి పని మనుషులుగా ఉంటూ అన్యోన్యంగా కలిసి ఉన్న అన్నదమ్ముల్ని విడదీయాలి. వికాస్ గారి స్కెచ్ అదే కదా బాను? ఏమండి, ఈ అవుట్ హౌస్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అమృత గుర్తొస్తుంది బాను. అవునండి, నాకు ఆ దెయ్యమే గుర్తొస్తుంది. ఆ రోజు అమృతని ఈ అవుట్ హౌస్ లోనే ఉంచాం కదండి. ఈరోజు అమృత వికాస్ని జైల్లో కూర్చోబెట్టింది, మనల్ని అవుట్ హౌస్లో పడుకోబెట్టింది. అమ్మా అమృత, నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయావట కదా. ఏమైనా నువ్వు అసాధ్యురాలివే. సరే పడుకో. అమ్మా నమస్తే అండి శివరామరాజు గారు. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. వ్యాపారం ఎలా ఉంది? బ్రహ్మాండంగా జరుగుతుంది సార్. చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు. అవునండి, ఇది నా అమెరికా మనవరాలు వైజయంతి. నమస్తే అమ్మా. నమస్తే. ఇది బొబ్బర్లంక మనవరాలు సీత. నమస్తే అమ్మా. హాయ్. రండి సార్, పదండి. రండి.
ఇదిగో సీత, వైజయంతి ఎన్ని జతల బట్టలు తీసుకుంటుందో నువ్వు అన్ని జతల బట్టలు తీసుకోవాలి. ఆయ్ అలాగే తాతయ్య. ఆ మీ ఇద్దరికి ఏది కావాలో, ఏది ఇష్టమో, ఏది కోరి తీసేసుకోండి. అలాగే తాతయ్య. హాయ్ బాబోయ్, తాతయ్య మొహంలో ఎంత సంతోషమో. అవును తాతయ్య, మీ సంతోషమే మా సంతోషం. ఆ, ఆ. సుమిత్ర, మీ లేడీస్కి చీరలంటే ఇంత ఇష్టం దేనికి? ఎందుకంటే అవి చీరలు కాబట్టి. ఇంటి నిండా ఉన్నాయి కదే, రోజుకొకటి కట్టుకున్నా తృప్తి ఉండదా? చీరల షాప్కొచ్చి నష్టపెట్టారంటే బాగోదు. నోరు మూసుకోండి. నీకే ఎన్ని చీరలైనా కొంటావు, సంపాదించొద్దు. ఆ లంక నాగరాజు అడ్వాన్స్ ఇచ్చాడో లేదో కంచి పట్టు చీర కావాలని లాక్కొచ్చావు. గురుగారు, శివరామరాజు గారి మీద కేసు గెలిస్తే చాలు లక్షలు వస్తాయి కదా, మరప్పుడు నోర్ముయ్యరా. అది గెలిస్తే మీ సార్ నాకు 1/2 కేజీ వడ్డాణం కొనిస్తారా హరి? సుమిత్ర, కేసు గెలుపోవటములు తర్వాత, ముందు నీ షాపింగ్ కానివ్. వైజయంతి, ఆ టెలి చూద్దాం పదా. అలాగే తాతయ్య, ఇప్పుడే వస్తాం. ఆ, ఆ. కానివ్వండి. తాతయ్య మీరు ఇక్కడే కూర్చోండి.